పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కేజీఎఫ్ 2 తర్వాత రాకీ భాయ్ కనిపించడం లేదు. ఇది యష్ ఫ్యాన్స్ కంప్లైంట్. 2022లో వచ్చిందా చిత్రం. ఈలోపు కేజీఎఫ్ డైరెక్టర్ సలార్ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇంకో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రాకీ భాయ్ మాత్రం అడ్రస్ లేడు. ఇంతకాలం ఓపిక పట్టారు. ఇంకో 1 year ఓపిక పడితే మాత్రం డబుల్ ధమాకా ఖాయమంటున్నాడు యష్. ముందు కేజీఎఫ్, ఆ తర్వాత కేజీఎఫ్ 2 ఈ 2 చిత్రాలతో తిరుగులేని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యష్. అయితే 3 ఏళ్ల నుంచి థియేటర్స్ కు దూరంగా ఉంటున్నాడు. కొత్త సినిమా గురించి అడిగితే ఇదిగో అదిగో అంటున్నాడు, కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఏదో టాక్సిక్ అంటూ కొత్త సినిమాను ప్రారంభించాడు యష్. మళ్ళీ ఇంతవరకు ఈ సినిమా గురించి అప్డేట్ లేదు అంటే వచ్చే ఏడాది మార్చిలో విడుదల అంటూ పోస్టర్ రిలీజ్ చేశాను కదా అంటున్నాడు. ఇప్పుడు తాను రావణుడిగా నటిస్తున్న రామాయణం చిత్రం నవంబర్లో విడుదల కానుంది. వచ్చే ఏడాదిలో తన నుంచి 2 చిత్రాలు విడుదల కాబోతున్నాయి కదా అంటున్నాడు.